కేవలం ఏపీలోనే కాదు ఇటు తెలంగాణలోనూ చాలా నష్టాన్ని చాలా కష్టాన్ని మిగిల్చింది. ఈ ఇప్పుడు వచ్చినటువంటి వరద కావచ్చు, వర్షాలు కావచ్చు. మహబూబాబాద్ జిల్లాలో ఆఖేరువాగు జల ప్రళయాన్ని సృష్టించిన దృశ్యాలను నేను వెనక పక్కన మీకు విజువల్స్లో చూపిస్తూ ఉన్నాను. సో అలాగే అది ఏ విధంగా అసలు ఇంత ప్రళయాన్ని సృష్టించింది, ఇంత నష్టాన్ని మిగిల్చింది అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. 90 కిలోమీటర్ల పరివాహక ప్రాంతంలో పంట పొలాలు ధ్వంసం చేస్తూ రోడ్లను ముక్కలు ముక్కలుగా తెంపుకుంటూ పోయింది ఆఖేరువాగు. జనగామ జిల్లా నష్కల్లో పుట్టి ఖమ్మం జిల్లా తీర్థాల వద్ద మున్నేరులో కలిసే ఆఖేరువాగుకు ఈ స్థాయి వరదలు రావడం ఇదే మొదటిసారి. ఆఖేరు నది అంతలా ఉప్పొంగడానికి కారణాలేంటి, మహబూబాబాద్ జిల్లాలో విధ్వంసం సృష్టించడానికి దారితీసిన పరిస్థితులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం జరిగిన నష్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇది చాలా పటిష్టంగా ఉన్నటువంటి రోడ్డు, అలాగే రైల్వే బ్రిడ్జ్ని మనం చూడొచ్చు, ఒక పక్కన మరో పక్కన రోడ్డును చూడొచ్చు. రోడ్డు ఏ విధంగా ధ్వంసమైందో కూడా మనం చూడొచ్చు. ఈ ధ్వంసాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు నది ఏ స్థాయిలో ఇక్కడ ప్రవహించి ఉంటుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. రోడ్డు మొత్తాన్ని కూడా ముక్కలు ముక్కలుగా చేస్తూ వెళ్ళినటువంటి పరిస్థితి. ఏదో భారీ ఉల్కాపాతం జరిగిందా రోడ్డు మీద అనేటటువంటి ఒక దృశ్యాన్ని ఇక్కడ క్రియేట్ చేసింది నదీ ప్రవాహం. కానీ ఆ నది మనం చూసినట్లయితే ఓవరాల్గా బర్డ్ వ్యూలో మనం దీంట్లో చూసినట్లయితే నదీ ప్రవాహం చాలా చిన్నది. నది కూడా పెద్ద నది కూడా అనలేము దీన్ని, ఒక వాగు ఇది, ఆకేరు వాగు ఇది, మున్నేరులో కలిసేటటువంటి ఒక వాగు, చిన్న వాగు. ఆ వాగు ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రవాహం ఏ స్థాయిలో ఇక్కడికి ఫ్లోగా వచ్చిందనేది మనం అర్థం చేసుకోవచ్చు. మీ రోడ్డు మొత్తం కూడా చూడవచ్చు ముక్కలు ముక్కలుగా మారిపోయి అక్కడ ఏదో పెద్ద భూకంపమో లేదంటే ఉల్కాపాతమో జరిగిందన్నటువంటి ఒక దృశ్యాన్ని అక్కడ మనకి చూపిస్తూ ఉంది. జరిగినటువంటి నష్టం మనకి మొత్తం వాగు ప్రవాహం ఏ విధంగా జరిగింది, ఇక్కడ నుంచి గట్టిగా కొడితే మొత్తం అంతా కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఎంతటి ప్రవాహం అయితే ఈ రకంగా కోత మిగులుస్తుంది భూమికి, రోడ్డుకి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. రోడ్లు చాలా పటిష్టంగా, రోడ్లు కూడా ఏం వీక్గా లేదు. ఇక్కడ మనం చూడొచ్చు రోడ్డు అంతా కూడా చాలా మందంగా వేసినటువంటి రోడ్ను మనం చూస్తున్నాం. ఇది యాక్చువల్గా ఒక నేషనల్ హైవే కూడా, అంటే ఇతర రాష్ట్రాలతో అంటే ఛత్తీస్గఢ్తో మనల్ని కలిపేటటువంటి రోడ్డు ఇదంతా కూడా. సో ఈ రోడ్డు మనకి సూర్యాపేట హైవేకి కలుస్తుంది, విజయవాడ హైదరాబాద్ హైవేకి కలిసేటటువంటి రోడ్డు, మహబూబాబాద్ మడిపెరమ నుంచి వచ్చేటటువంటి ఈ రోడ్డు పూర్తిగా ధ్వంసమైనటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అటుపక్కన బ్రిడ్జ్ మాత్రం దెబ్బతినలేదు మనకి. బ్రిడ్జ్ కాకుండా ఒక పక్కన రోడ్డు అంతా కూడా మనకి ధ్వంసమైనటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. సో ఇప్పుడు నేను మీకు మొత్తం ఇక్కడ కనబడుతుంది బ్రిడ్జ్ కిందకి వెళ్ళాల్సినటువంటి వాగు బ్రిడ్జ్ పక్కకి మొత్తం కూడా వచ్చేసి మొత్తం కూడా ధ్వంసం చేసి ఈ రకంగా ధ్వంసం చేస్తూ వెళ్ళిపోయినటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. వీ కెన్ బెటర్ వాచ్ ఆన్ విజువల్స్లో మనం క్లియర్గా చూడవచ్చు ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని. పూర్తిగా ఆ బ్రిడ్జ్లో అయితే దెబ్బతినలేదు కానీ పూర్తిగా రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో కొంచెం ఫార్వర్డ్ వెళ్ళినట్లయితే అసలు ఒకసారి బర్డ్ వ్యూలో మనం చూసినట్లయితే, డ్రోన్ విజువల్స్లో మనం చూసినట్లయితే పూర్తిగా ధ్వంసమైనటువంటి రోడ్డు క్లియర్గా మనకు కనపడుతుంది. ఏ స్థాయిలో ఒక వాగు చిన్న వాగు ఏ స్థాయిలో రోడ్ని ధ్వంసం చేసుకుంటూ వెళ్ళిందో, ఏదో పెద్ద నది ఉప్పొంగిందా అనేటటువంటి ఒక స్పృహను కల్పించేటటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో వాగు ఫ్లో ఇక్కడ నుంచి చూస్తున్నాం. వాగు యాక్చువల్గా అటు నుంచి ప్రవహిస్తుంది. ఈ పైనుంచి ఇట్లా ప్రవహిస్తూ కిందికి ఇటు రావాలి, ఈ బ్రిడ్జ్ కింద నుంచి ఇలా పాస్ అయిపోవాలి వాగు. కానీ ఈ ఇక్కడ వంపు తిరిగింది నది, ఈ వాగు ఈ వంపు తిరిగిన దగ్గర నుంచి కూడా క్లియర్గా మనకు కనపడుతుంది. ఈ స్థాయిలో ఇక్కడ నుంచి ఈ రకంగా కొట్టుకుంటూ వచ్చి మొత్తం ఇదంతా కూడా క్లియర్గా అటు సైడ్ మళ్ళీ అటు పక్కన బ్రిడ్జ్కి అవతల పక్కన కూడా చూడొచ్చు. ఆ చివర కూడా పూర్తిగా రోడ్డు ధ్వంసమైంది, ఈ చివర రోడ్డు అంతా కూడా ధ్వంసమైంది. అంటే నది ఈ చివర ఆ చివర కూడా ఓవర్ఫ్లో అయింది. అది ఆ మొత్తం పొలాలని మొత్తం అన్నింటినీ ముంచుకుంటూ వచ్చి ఆ రోడ్డు మొత్తాన్ని ధ్వంసం చేసింది. ఇక్కడ కొంచెం ఫార్చునేట్ థింగ్ ఏంటంటే బ్రిడ్జ్ చాలా పటిష్టంగా ఉంది, బ్రిడ్జ్కి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. కానీ రోడ్డు పైన ఉన్నటువంటి గట్టు అంతా కూడా పూర్తిగా ధ్వంసమైంది. దీనికి పూర్తిగా అంటే ఫ్లో దాదాపు ఇక్కడ వరకు ఫ్లో వచ్చినట్లుగా మనకి అర్థం చేసుకోవచ్చు. మనం ఏ స్థాయిలో దీన్ని ధ్వంసం చేసిందో మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ వరద ప్రవాహం ఏ స్థాయిలో ఉందో కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో బ్రిడ్జ్ అంతా కూడా పూర్తిగా బ్రిడ్జ్ మీద నుంచి ఓవర్ఫ్లో అయింది. బ్రిడ్జ్ దాటి అవతల పక్కకి వచ్చి పూర్తిగా రోడ్డుని ధ్వంసం చేసినటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఈ రోడ్డును పునర్నిర్మించాలంటే కొన్ని రోజుల పాటు, అంటే దాదాపు ఒక 3-4 నెలల సమయం బట్టి అవకాశం కనపడుతుంది. మొత్తంగా మనం చూసినట్లయితే పూర్తి స్థాయిలో ధ్వంసమైనటువంటి రోడ్డును చూస్తున్నాం. ఆకేరు వాగు, ఒక వాగు ఈ స్థాయిలో ఉధృతంగా ప్రవహించి రోడ్డును ధ్వంసం చేయడం, అసలు ఆకేరు వాగు ఏదైతే దీనికి చరిత్రలో కూడా ఆకేరు వాగు ఈ స్థాయిలో ప్రవహించిన దాఖలాలు లేవు. కానీ ఈసారి మాత్రం ఆకేరు వాగు ఈ స్థాయిలో ప్రవహించి పూర్తిగా ధ్వంసం చేస్తూ వెళ్ళిపోయింది. ఇక్కడ చూడొచ్చు మనం వాగు ప్రవహించినటువంటి ఆనవాళ్లను మనం చూడవచ్చు. పూర్తిగా ఇసుక మ్యాట్లు వేసుకుంటూ రోడ్డును ధ్వంసం చేసుకుంటూ భూమిని కోసుకుంటూ ముందుకు దూసుకుపోయిన ఆకేరు వాగు దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మహబూబాబాద్ జిల్లా మడిపేర నుంచి ఇటు మనకి
సూర్యాపేట హైవేకి, విజయవాడ హైదరాబాద్ హైవేని కలిపేటటువంటి రోడ్డు ఇది. అటు ఛత్తీస్గఢ్ వైపుకు వెళ్తూ ఉంటుంది రోడ్డు. ఆ, ఆ, ఆ రోడ్డు కలిపేటటువంటి రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ప్రస్తుతం అక్కడ గ్రామాలకు, కొన్ని ఊళ్లకు సంబంధాలు దిగిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇది ఇవాల్టి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు బిగ్ టీవీ సేకరించినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. బ్రిడ్జ్కి ఏమి కాకపోవడం అనేది ఇక్కడ కొంచెం అంటే ఆశించదగ్గ పరిణామం అని చెప్పుకోవచ్చు. కానీ అటు రోడ్డు, ఇటు రోడ్డు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. వాటిని నిర్మించడానికి మేబీ ఒక 1 or 2 months టైం పట్టే అవకాశం కూడా కనపడుతుంది. చూడొచ్చు మనం, బ్రిడ్జ్కి ఆనుకున్నటువంటి రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిపోయింది. కోసుకుంటూ దాన్ని ముక్కలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది వాగంతా కూడా, ఆకేరు వాగు. సో అటుపక్కన దాదాపు ఒక 1/2 kilometer, మేబీ ఒక 1/2 kilometer పైభాగం పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అటు సైడ్ అక్కడ చెట్లు, అంటే ఆ పొలానికి సంబంధించినటువంటి చెట్లన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఆ చెట్లన్నింటినీ కూడా ధ్వంసం చేసుకుంటూ ప్రవహించింది ఆకేరు వాగు. యాక్చువల్గా ఆకేరు వాగు ఆ వంపు మీద నుంచి వచ్చి నేరుగా ఈ బ్రిడ్జ్ మీద నుంచి బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళిపోయేటటువంటి వాగు ఇది. కానీ ఈ పైనుంచి అలా ప్రవహిస్తూ మొత్తం పైకి వచ్చి ఈ పొలాలను, ఆ రోడ్డును ధ్వంసం చేసుకుంటూ వచ్చింది ఆకేరు వాగు. ఇటువైపు నుంచి వస్తుంది ఈ వాగు, ఇలా ప్రవాహం ఉంటుంది. ఆ ప్రవాహం మొత్తం కూడా ధ్వంసం చేసుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితిని ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇది మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. కేవలం అటు ఆంధ్రాలోనే కాదు, తెలంగాణలో కూడా పరిస్థితులు కొంచెం భీతావాహంగానే ఉన్నాయి. వర్షం అలాగే వరద మిగిల్చినటువంటి పరిస్థితులను కూడా చాలా దగ్గర ఇలాంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. వరంగల్ వైపు కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఏవైతే ఈ గోదావరి పరివాహక ప్రాంతాలు, ఆ ఉపనదులు ఉన్నటువంటి ప్రాంతాలు, చిన్న చిన్న వాగులు కూడా భారీ నష్టాన్ని మిగిల్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ బుడమేరు వాగు తీసుకున్నట్లయితే అది కూడా ఒక వాగే. అది కూడా అక్కడ సింగనగర్లో ఎంతటి విషాదాన్ని మిగిలింది, విజయవాడ మొత్తాన్ని ఎంత అతలాకుతలం చేసిందో చూసుకోవచ్చు. ఇది ఆకేరు వాగు, ఇది కూడా చిన్నపాటి వాగు. ఇవన్నీ కూడా కలిసి మళ్ళీ వెళ్ళి కృష్ణానదిలో కలిసేటటువంటిది. బుడమేరు వాగు కలవదు, కానీ మిగతా ఇవన్నీ కూడా కృష్ణానదిలోకి సాగేటటువంటి ఉపనదుల్లో కలిసేటటువంటి చిన్న చిన్న వాగులు ఇవన్నీ కూడా. ఇవన్నీ కలిసి ఇంతటి విషాదాన్ని, ఇంతటి నష్టాన్ని మిగిల్చాయని చెప్పుకోవచ్చు.